నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. అంతర్జాతీయ దౌత్య చరిత్రలోని అత్యంత వింతైన విమర్శలతో కూడిన ఒక ఘటన పాకిస్తాన్ వేదికగా వెలుగులోకి వచ్చింది. సాధారణంగా విదేశీ అధినేతలు వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ వేసి ఎంతో మర్యాదగా ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలుకుతారు. కానీ పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ మాత్రం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పర్యటనలో దౌత్య మర్యాదలను పూర్తిగా గాలి కుదిలేశారు. తీవ్రమైన ఎండలో ఇరాన్ అధ్యక్షుడిని వారి విదేశాంగ మంత్రిని నడిపిస్తూ తాను మాత్రం హాయిగా గొడుగు కింద నడిచారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాక్ ప్రధానిపై ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. మరి గొడుగు వివాదం ఏంటి? ఈ పర్యటన వెనుక ఉన్న అసలు దౌత్య వ్యూహాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీలతో కలిసి పాకిస్తాన్ పర్యటనకు వచ్చారు. ఇస్లామాబాద్లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్లో వీరికి పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీలు ఘనంగా స్వాగతం పలికారు. అయితే ఆ సమయంలో ఇస్లామాబాద్లో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ దౌత్య మర్యాదలను మరిచి ప్రవర్తించారు. విదేశీ అతిథి అయిన ఇరాన్ ప్రెసిడెంట్కు గొడుగు నీడ కల్పించాల్సింది పోయి తాను మాత్రమే గొడుగు కింద నడుస్తూ ఇరాన్ అధ్యక్షుణ్ణి, విదేశాంగ మంత్రిని సుమారు 40 డిగ్రీల ఎండలో నడిపించారు. ఆశ్చర్యకరంగా పాక్ సిబ్బంది తమ సొంత అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి గొడుగు వేయబోగా ఆయన దానిని సున్నితంగా తిరస్కరించి అతిథులతో పాటు ఎండలోనే నడిచారు. కానీ ప్రధాని షరీఫ్ మాత్రం గొడుగు కింద నుండి పక్కకు జరగకపోవడం గమనార్హం. ఈ గొడుగు ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో పాకిస్తాన్పై ప్రధాని షహబాజ్ షరీఫ్పై నెటిజన్లు, అంతర్జాతీయ విశ్లేషకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అతిథిగా వచ్చిన ఒక దేశ అధినేతకు కనీస మర్యాద ఇవ్వకుండా ఎలా వ్యవహరిస్తారు? తీవ్రమైన ఎండలో విదేశీ నేతలను నిలబెట్టి తాను మాత్రం గొడుగు కింద దాక్కోవడం పాకిస్తాన్ దిగజారుడు దౌత్యనీతికి నిదర్శనం అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఇరాన్ లాంటి వ్యూహాత్మక భాగస్వామిని ఇలా అవమానించడం అంతర్జాతీయ ప్రోటోకాల్కే విరుద్ధమని దౌత్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ చిన్న గొడుగు ఘటన అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసినప్పటికీ ఇరాన్ అధ్యక్షుడి ఈ పర్యటన దౌత్యపరంగా, రక్షణ పరంగా ఇరు దేశాలకు అత్యంత కీలకంగా మారింది. ఇస్లామాబాద్లో జరిగిన ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశాలలో ఇరాన్, పాకిస్తాన్ మధ్య వాణిజ్యం, వ్యవసాయం, సరిహద్దు భద్రత, సాంకేతిక రంగాలలో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని ఇరు దేశాల నేతలు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇరాన్కు అవసరమైన మొత్తం మాంసం దిగుమతులలో దాదాపు 60% వరకు నేరుగా పాకిస్తాన్ నుంచే కొనుగోలు చేసేలా ఇరాన్ అధికారులు ఒక కీలక ప్రతిపాదనను పాక్ ముందు ఉంచారు. దీనితో పాటు ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణమవుతున్న ఉగ్రవాద నిరోధక చర్యలపై రెండు దేశాలు ఒక ఉమ్మడి ఒప్పందానికి వచ్చాయి. సైబర్ భద్రత, ప్రాంతీయ స్థిరత్వం, ఆర్థిక సంబంధాల బలోపేతంపై కలిసికట్టుగా పనిచేయాలని ఇరు పక్షాలు అంగీకరించాయి. ఈ పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్, పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీలతో ప్రత్యేకంగా సమావేశమై ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. అలాగే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ కూడా పాక్ రక్షణ, ఆర్థిక శాఖల మంత్రులతో పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇటీవలి కాలంలో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య తీవ్రస్థాయి యుద్ధ వాతావరణం, క్షిపణి దాడులు జరిగిన తరువాత మసూద్ పెజిష్కియాన్ ఇరాన్ అధ్యక్షుడిగా చేపట్టిన మొట్టమొదటి విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు పీక్స్లో ఉన్న సమయంలో పొరుగును ఉన్న అణుశక్తి దేశం పాకిస్తాన్ మద్దతు కూడగట్టేందుకే ఇరాన్ ఈ పర్యటన చేపట్టింది. ఇంతటి దౌత్య ప్రాధాన్యత ఉన్న పర్యటనలో ఇరు దేశాల మధ్య కుదిరిన $1 బిలియన్ ఒప్పందాల కంటే పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసిన గొడుగు వివాదం దౌత్యపరమైన అపచారం మాత్రమే అంతర్జాతీయ మీడియాలో హెడ్లైన్స్గా మారడం పాకిస్తాన్ను డిఫెన్స్లో పడేసింది.